హలో అండి. మనకుండే ఈ బిజీ లైఫ్లో మనకంటూ మనము కొంచెం సమయాన్ని కూడా కేటాయించుకునే సమయం లేకుండా పోతుంది కదా. మనకు పొద్దున్నే లేవడం, ఇంట్లో పని చేసుకోవడం, బయటికి వెళ్ళడం, అక్కడ పనులు చూసుకోవడం, మళ్ళీ రావడం, ఇదే సరిపోతా ఉంది. కాసేపు మనకంటూ మనకు కొంచెం టైం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే. అలాగే పిల్లల్ని కూడా ఎప్పుడు ఇంట్లో పెట్టకుండా, అంటే వాళ్ళు కూడా మార్నింగ్ లేచినప్పుడు ట్యూషన్స్, స్కూల్స్ ఇలా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వాళ్ళు బిజీగా. అలాగే కొంచెం సమయం దొరికితే చాలు పిల్లలు సెల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంతసేపు సెల్ చూద్దాము, టీవీ చూద్దామనే వాళ్ళ ఊహంతా ఉంటుంది. మా పిల్లలే కాదు, అందరూ అలాగే ఉన్నారు అనుకుంటారు నేనైతే. కాబట్టి మనకంటూ కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా పిల్లలతో గడిపితే బాగుంటుందని నా ఉద్దేశం. మేము కూడా మా పిల్లలు తీసుకొని ఈ మధ్య అలా ఊరి బయటకు వెళ్ళాము, కాసేపు గడుపుదామని వాళ్ళతో. కానీ అక్కడ వెళ్ళేసరికి ఇలా మాకు ఎంత అందమైన వాతావరణం కనపడిందంటే అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు మాకైతే కన్నా. పిల్లలైతే అక్కడ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో చూడండి. ఇక్కడ వరి పొలం వచ్చేసి గాలికి ఎంత అందంగా ఎవరో పట్టి ఊపినట్టుగా ఊగిపోతుంది, ఎంత అందమో. అలాగే అక్కడ మేము వెళ్ళే సమయానికి ఇలా చినుకులు పడుతూ ఉన్నాయి సన్నగా. ఆ చల్లటి వాతావరణంలో ఇలా చిరుగాలికి చినుకులు పడతా ఉంటే ఆహా, స్వర్గం అంటే ఇదే కదా అనిపించింది మాకైతే. మనకు కొంచెం టైం ఉన్నప్పుడు మన కోసం మనము, అలాగే మన పిల్లల కోసం కూడా కొంచెం టైం కేటాయిస్తే వాళ్ళతో మన అనుబంధం బాగా పెరుగుతుందని నేను అనుకుంటానండి. ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.